అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. నూనె క్యాన్ కొంటే వచ్చినాయి నీళ్లు, కంపు కొడుతున్నాయట ఆన్లైన్లో కొన్న షాపలు. అమడాల పిల్లలకు వచ్చినాయి సేమ్ మార్కులు, మస్తు సంబరపడుతున్నారు తల్లిదండ్రులు. బంగారం కొట్టుల గుంజుకుపోయిండు ఉంగరాలు, అర్ధరాత్రి అక్క మాయం చేసింది కొబ్బరి బొండాలు. గ్యాస్ బుడ్డీల నింపుతున్నారు నీళ్లు, పబ్లిక్ ను మోసం చేస్తున్నారు మోసగాళ్ళు. అమ్మవారికి కానుకగిచ్చిండ్రు రోబోటిక్ ఏనుగును, తిప్పల పెట్టొద్దనట నిజమైన గజరాజులను. ఇయాల రేపు ఎట్లున్నదో కాలము, కూరలు లేసే కళ్యామాకు కాంచి లక్షల రూపాయల మాల్లాంక అన్నిటికీ ఆన్లైనేనాయే. ఆకలి అవుతుందంటే కథం ఇప్పుడు వండుకుంటే ఎవరు కూసుంటారని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాడు. ఉప్పో పప్పో నూనె గీనె కావాలంటే కథం ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుడు. చికెను మటను చేపల కాంచి ఫ్రిడ్జ్లో పెట్టిన పీసులు ఆర్డర్ పెట్టుకున్నాడే నాయే. మీలో కూడా చాలా మంది గిట్లనే కదా చేసేది. గట్ల చేసే ఒక ఇద్దరు ఆగమైంది ఇప్పుడు. మరి అలా కథ కమామిష్ ఏందో కనుక్కుందాం పాండ్రి. అయ్యయ్యయ్యో, బంగారం అసొంటి నూనె అట్లా వార వస్తున్నాడేంది? ఏమైంది మనిషికి? ఓ అన్న ఆగాగు, నూనెమన్నా పుక్కట్లు వచ్చిందా? అట్లా గుమ్మరిస్తున్నావని కంగు తినకండి. అసలు అది నూనె అయితే కదా ఉత్తయ్య నీళ్లు, కానీ డబ్బా మాత్రం నూనెదే. ఊర్ని ఎంత పరిశాన్ చేస్తే జరసేపట్ల అనుకుంటున్నారా? పరిశాన్ అయింది మీరు కాదు, దీన్ని కొన్న ఈ శరతన్న. ఎందుకంటే ఈ 5 లీటర్ల నీళ్లను 5 లీటర్ల నూనె రేటు కొన్నాడు కాబట్టి. పాపం చెప్పే అన్న, అసలు ఏం జరిగిందో. నేను మార్నింగ్ చెప్తాలో ఫ్రీడమ్ ఆయిల్ ఆర్డర్ పెట్టడం జరిగిందన్న. ఆర్డర్ పెట్టినాక వచ్చినాక ఓపెన్ చేసి చూస్తే సీల్ బాటిల్లో ఉంది. సీల్ ఓపెన్ చేసినాక కుకింగ్ స్టార్ట్ చేద్దామని చూస్తే అందులో ఆయిల్ ప్లేస్ లో వాటర్ వచ్చిందన్న. అదట ముచ్చట, మొత్తమంతా నూనె కూడా రాలేదట, మొత్తం నీళ్ళేనట లోపట. ఏందిది అని అడిగేతందుకు పోతే పట్టించుకునేటోడే లేడాట. అందుకే కన్స్యూమర్ కోర్టుకు పోతా అంటున్నాడు అన్న. మేడ్చెల్లైన ముచ్చటిది. ఇక అన్నది ఒక కథ అయితే, ఇగో ఈ అక్కది ఒక కథ. చెప్పక్క. नाम ऐश्वर्या है। मैं आज ब्लिंकिट से फिश ऑर्डर करी थी। हम लोग को थोड़ा स्मेली डस्टबिन में से कवर निकाल के चेक करे तो एक्सपायरी डेट बताया मेरे को। అర్థమైందా నుల్లా? చేపలు తినక చాలా రోజులు అవుతుందని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే 5 నిమిషాలనే వచ్చిందట. కానీ కవర్ చింపంగానే కంపు వాసన కొట్టిందట. ఏందిరో అని చూస్తే ఎప్పుడో వారం కిందనే ఎక్స్పైర్ అయిపోయిందట పాకిటి. ఏంది ఇట్లా ఇచ్చిండ్రని పోయి అడిగితే ఏం చేసుకుంటారో వేసుకోండ్రి అన్నారట. ఆయన పోలీసులకు కంప్లైంట్ పెట్టిందట అక్క. హైదరాబాదు మెహదీపట్నంలో ముచ్చటిది. చూస్తున్నారు కదా పబ్లిక్, మన బద్ధకం కొద్దో జప్పునొస్తాయనో ఆఫర్లున్నాయనో ఆన్లైన్ అంగట్లో కొంటే అసలుకే ఎసరుకొస్తుంది. తస్మత్ జాగ్రత్త. కవల పిల్లలను చూసేటోళ్లకు మస్తు అంటే మస్తు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇద్దరు ఇట్లా అన్నెవలో గుర్తుపట్టలేరు, తమ్ముడు ఎవలో గుర్తుపట్టలేరు. ఇక ఇద్దరు కాక సేమ్ డ్రెస్ వేసుకుంటే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇంతసేపు మాట్లాడింది ఈ పిల్లగాంతోనా ఆ పిల్లగాంతోనా అని డౌట్గానే అడుగుతారు కదా. అయితే ఇప్పుడు ముచ్చట ఏందనంటే, కవల పిల్లలంటే సేమ్ టు సేమ్ ఉండడమే కాదుల్లో, మార్కులు కూడా సేమ్ టు సేమ్ వస్తాయని రూపిడి చేసిండ్రు జైత్యాల జిల్లాల. ఇగో ఈ ఇంటర్ పిల్లలు చూడుండ్రి, ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని ఎంత మంచిగా ఉన్నారో, వచ్చిన మార్కులను ఎట్లా చూపెడుతున్నారో. అన్న సాయి వైభవ్కు 451 మార్కులు, తమ్ముడు సాయి వర్షిత్కు 451 మార్కులు. భలే గమ్మతిగా ఉన్నదిలే. మరి చెప్పండి స్టూడెంట్స్, ఎక్కడ చదివిండ్రు, ఎక్కడ పరీక్ష రాసిండ్రు? ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్ ఒకటే కాలేజీలో చదువుకున్నాం. మొన్న అయినా ఇంటర్ రిజల్ట్స్ లో ఒకటే మార్క్స్ వచ్చాయి. ఇద్దరు సెంటర్ వేరైపోయినట్టుకి ఒకటే మార్క్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉన్నది. ఇన్నారులా ఇదట అసలు ముచ్చట. చిన్నప్పటి సంది ఒకటే బడికి పోయి చదువుకున్నారట, కానీ ఎగ్జామ్స్ మాత్రము వేర్వేరు సెంటర్లల్లా రాసిండ్రట. అయినా కూడా మార్కులు మాత్రం సేమ్ వచ్చినాయి. మస్తు సంబరంగా ఉన్నదని అంటున్నారు. మరి సెకండ్ ఇయర్ల పరిస్థితులు ఎట్లుంటాయో, అప్పుడు ఎన్ని మార్కులు వస్తాయో గాని ఇప్పుడు మాత్రం ఫుల్ ఖుషీలున్నారు ఈ కవలలు. కానీ గిసొంటి ముచ్చట్లు విన్నప్పుడు చూసినప్పుడు భలే గమ్మతిగా అనిపిస్తదిలే. ఇట్లా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఇయాల రేపు పెళ్లి గాని ప్రసాదులు ఎక్కువైపోతుర్రులా. పాపం పెళ్లి చేసుకుందామని అంటే ఆడపిల్లలే దొరుకుతలేరు. రాక ఏదైనా సంబంధం వస్తే అమ్మాయి తరపుల కండిషన్లని షాక్ తింటున్నారు.
ఇంకో దిక్కు కొందరు బట్టేవాజగాళ్ళు దొంగ మాటలు చెప్పి ఆడపిల్లలను పటాయించే పనిలో బిజీగా ఉన్నారు. అమ్మాయిలు కూడా అలా మాటలేని మోసపోతున్నారు. అక్కడ ఒక బట్టేవాజగాడు ఏం చేసిండో చూడుండ్రి. అబ్బా సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని అన్నట్టు చూస్తున్నాడు కదా. గా శుద్ధపూస ముఖం చూసి మోసపోకుండ్రి. ఎందుకంటే ఆ మూతవారి మామూలోడు కాదు. ఈయన పేరు బాలకృష్ణ. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిండు. 4 ఏళ్ల కిందటనే లగ్గమైంది. ఒక పాప ఊడున్నది. ఆ తర్వాత ఫస్ట్ భార్యకి ఇడుపు కాయిదాలు ఇచ్చి రెండో పెళ్లి చేసుకునే పనుల పడ్డాడు. ఉత్తగైతే ఎవరు దేకరు అని సిఐఎస్ఎఫ్ లా ఆఫీసర్ జాబ్ చేస్తున్నా అని ఒక డూప్లికేట్ ఐడి కార్డు తయారు చేయించుకొని పెళ్లి సంబంధాలు చూసే మ్యాట్రిమోన్ లా జాయిన్ అయిండు. ఆ మ్యాట్రిమోన్ లా ఫోన్ నెంబర్లు తీసుకొని 70 మంది ఆడపిల్లలతోని చాటింగ్ చేసుడు షురు చేసిండు. వాళ్ళకేం తెలుసు ఈడు నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ కావచ్చు అనుకున్నారు. ఇక అట్లిట్లా చేసి విడాకులు తీసుకున్న ఒక అమ్మాయిని లైన్ లో పెట్టిండట. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లా యూనిఫామ్ మార్చుకుంటుంటే అక్కడున్న సెక్యూరిటీ వాళ్లకు డౌట్ వచ్చి ఎవర్రా నువ్వు, నిన్ను ఇంతకు ముందు ఎప్పుడు చూడలే అని గదిమిచ్చేటాళ్లకు అసలు ముచ్చట బయటపడ్డది. డ్రెస్సింగ్ లో ఉండి ఫోటోలు దిగడము, అక్కడ సస్పీషియస్ మూమెంట్ లో తిరుగుతున్నట్టే సిఎస్ వాళ్ళకి అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే వాడికి కావాల్సిన డీటెయిల్ గా ఎలాంటివి లేవు వాడి దగ్గర. ఇంకా నయం వీళ్ళ లంగ మాటలిని ఎవరన్నా పెళ్లి చేసుకునేది ఉంటే ఆగమైతుంటిరి. ఇప్పుడు ఇస్వంటి బట్టే బాజిగాన్లు చాలా మంది మోపైన్లు. పిల్లలకు సంబంధాలు చూసేటప్పుడు తల్లిదండ్రులు ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పోలీసులు. పులి బోన్లో ఉన్న సూత ఆ బోన్ దగ్గరకు పోయే ధైర్యం కూడా చేయరు చాలా మంది. దాని కండ్లల్లో కండ్లు పెట్టి చూడాలన్నా చల్ల చెమటలు పడతాయి. ఇక అది కనుక గట్టిగా గర్జించిందంటే గుండాగిపోయినంత పని అవుతుంది. పులి అంటే పులే. అసొంటి ఒక పెద్ద పులిని పట్టుకొని దానికి ట్రీట్మెంట్ చేసిళ్ళు డాక్టర్లు. మరి ఆ పులి వాళ్ళను ఏం అనలేదా అంటారా? మీరే చూడండి. అమ్మో నిజమే కదా, పులి ఎంత పెద్దగా ఉన్నదో చూసిన రానుల్లా. జోలపాట వాడితే చిన్నపిల్లలు నిద్రపోయినట్టు అది కాముగా పండుకుంటే దాని పెయ్యి మీద ఉన్న దెబ్బలకు ఆయింట్మెంట్ రాస్తున్నారు దాని చుట్టూన్నోళ్ళు. ఇంకా చాలా మందే ఉన్నారు అక్కడ. దానికి ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయో చూసి మందు ఊస్తున్నారు. సూది మందు కూడా ఇచ్చిండ్లు. అసలు ఆ పులికి ఏమైంది అంటే 2 పులులు ఫైటింగ్ వేసుకున్నాయట. ఆ ఫైటింగ్ లా ఈ పులికి దెబ్బలు బాగానే తగిలినాయి. ఆ నొప్పి భరించలేక అది తన్లాడుతుంటే ఫారెస్ట్ వాళ్ళు చూసి అయ్యో పాపం అని బాధపడ్డారు. వెంటనే దానికి ట్రీట్మెంట్ ఇప్పియకపోతే ఇన్ఫెక్షన్ తోని చచ్చిపోతుంది అనుకొని డాక్టర్లను తీసుకొచ్చిండ్లు. మామూలుగా అయితే పులిని దూరం నుంచి చూడాలంటేనే పియ్యం పియ్య అంటది. మరి అసొంటి దానికి ట్రీట్మెంట్ చేయాలంటే ఎట్లా? అందుకే తుపాకీతోని మత్తు సూది కొట్టి అది మత్తులోకి ఓంగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్లు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో అవుపడ్డ సీన్ ఇది. పులి అడవికే అందం, పులి లేని అడవి ఎండిపోయిన షెట్టర్స్ ఉంటిది. అందుకే ఆ పులిని కాపాడేటందుకు అంత కేర్ తీసుకున్న ఫారెస్ట్ వాళ్ళను మస్తుగా తారీఫ్ చేస్తున్నారు జంతు ప్రేమికులు. మామూలుగా భక్తులు గుడికి పోతే ఏం కానుకలిస్తారు? నిలువెత్తు బంగారం, గదే బెల్లం సమర్పించుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు, ఎంటికలు ఇస్తారు, వెండి బంగారం వజ్రాలతో కూడిన కిరీటాలు ఇస్తారు కదా. కానీ ఇక్కడ ఒక ఫౌండేషన్ వాళ్ళు భారీ కానికిచ్చిండ్రు అమ్మవారికి. మరి అదేందో చూద్దాం పాండ్రి. ఏదో కానికని చెప్పి ఏనుగును చూపిస్తున్నారు అనుకుంటారేమో. ఆ గిఫ్టే ఈ గజరాజు. అవును, కేరళంలో ఉన్న శ్రీ భద్రకాళి విష్ణుమాయ గుళ్ళే ఉత్సవాలయాల్లో ఉపయోగించటానికి ఇచ్చిండ్రు దీన్ని. ఉపయోగించుడేందుల్లా అదేమన్నా వస్తువా అని గరానికి రాకుండ్రి. మీరు గమనించిండ్రో లేదో గాని అది నిజమేనుగు కాదు, రోబోటిక్ ఏనుగు. మంచిగా చూడండి ఒకసారి. ఊపిన తీరే చెవులూపుడు, కొంచెం ఎత్తు తొండం లేపుడు, తోక ఊపుడు చేస్తుంది గంతే. కింద గిర్రలున్నాయి చూడుండ్రి. పేటా ఇండియా అనితా డోంగ్రే ఫౌండేషన్ వాళ్ళు కలిసి ఆలయానికి కానుకని సమర్పించిండ్రు. పున్నక్క పరంబిల్ మహాదేవన్ అని పేరు పెట్టిరట ఈ రోబోటిక్ ఏనుగుకు. జాతరలు వేడుకల యాళ్ళ నిజమైన ఏనుగైతే మందిల అవస్థవడు. వాటిని మాటినేటట్టు చేసుకునేటందుకు దాన్ని శిక్షించుడు చేయాల్సి వస్తది. మీదికెంచి ఏమన్నా ఎటమటమైతే భక్తులకు కూడా పరేషాన్ ఉంటది కదా. అట్లా ఏ అపశృతి జరగకుండా ఉండాలని ఈ కానుకిచ్చిర్రట. అట్లని ఇదే తొలసూరి కాదట, ఇప్పటికీ దేశంలో ఉన్న కొన్ని గుళ్ళల్లా ఇట్లాంటి కానుకలు ఇచ్చిండ్రట. ఇది 25వ ఏనుగట ఇట్లిచ్చుడు. కానీ చూస్తందుకైతే అచ్చం నిజం ఏనుగు లెక్కనే భలే ఉన్నదిలే. ఆ రంగు, ఆ తోలు, ఆ చెవులూపుడు, ఆ తొండం అంతా కూడా. అది వరకు గ్యాస్ సిలిండర్ బుక్ చేయంగానే 2-3 రోజులలో వచ్చేదుల్లా. గా దిక్కుమాల యుద్ధం చేయబట్టి మనకు గ్యాస్ కష్టాలు షురువైనాయి. గ్యాస్ మొద్దుల కోసం పబ్లిక్ లో టెన్షన్ షురువైంది.
ఇంతకంటే మంచి మోకా దొరకదని కొందరు డీలర్లు సిలిండర్లను బ్లాక్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముకున్నారు. ఇంకొందరు ఏం చేస్తారో చూడండి. అబ్బబ్బబ్బా, ఎవరో సైంటిస్టు ల్యాబ్లో కూర్చొని ఏదో పరిశోధన చేస్తున్నట్టు పార్టీ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా అందరి గ్లాసులలో సమానంగా మందు పోస్తున్నట్టు ఎంత పద్ధతిగా పంచగా పెడుతున్నాడో చూస్తున్నారా ఆ మోతెవర్ని. ఖాళీ గ్యాస్ మొద్దులో నీళ్లు నింపుతున్నాడు. గ్లాస్తోని సిలిండర్లో కొన్ని నీళ్లు పోసుకుంటా మధ్యలో దాని వజన్ చెక్ చేస్తున్నాడు. అది తీసుకుపోయి ఎవరికో ఒకరికి అంటగట్టి పైసలు దొబ్బే ప్లాన్ అన్నట్టు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది ముచ్చట. ఇదంతా ఎవరో సాటుంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేటాలకు అది వైరల్ అవుతున్నది. ఆయన తెలుసో తెలియకనో సిలిండర్ల నీళ్లు నింపుతున్నాడు గాని అది చాలా డేంజర్. అట్లా చేస్తే గ్యాస్ లీక్ అవుతుంది. ఒక్కోసారి సిలిండర్ వేలిపోయే ప్రమాదం కూడా ఉన్నది అని అంటున్నారు గ్యాస్ నిపుణులు. అది ఏ ఏజెన్సీనో గా డెలివరీ బాయ్ ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. మన దగ్గర కొందరు ఎట్లా తయారైనరు అని అంటే కాదేది కల్తీకి అనర్హం అనుకుంటా ఏది పడితే అది కల్తీ చేసి పడేస్తున్నారు. మరీ అన్యాయం కదా నొల్లా. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.